Please like, share and subscribe. Thank you. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇజ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిల్లి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. శపితమైన దానిని దొంగిలించి బొంకి తమ సామానులలో దాన్ని ఉంచుకున్నారు. నన్ను గమనించాలి. ఒక వ్యక్తి జీవితంలో, మంచి భక్తి కలిగిన వ్యక్తి జీవితాలలో నష్టం కలగటానికి, భక్తి కలిగిన వ్యక్తి జీవితాలలో కష్టం కలగటానికి కారణం ఏమిటి అంటే బైబిల్ 3 మాటలు చెప్తాది. శపితమైనది వాళ్ళ దగ్గర ఉంది, రెండవది వాళ్ళు దొంగిలించారు, మూడవది వాళ్ళు బొంకారు. శపితమైనది వాళ్ళ దగ్గర ఉంది, రెండవది వాళ్ళు దొంగిలించారు, మూడవది వాళ్ళు బొంకారు. కాబట్టి వీరు శత్రువుల ఎదుట నిలబడలేరు. 36 మంది కాదు, 3000 మంది పోయినా చంపేస్తారు. హాయి పట్టణం చిన్నదే, ఇజ్రాయేలీలు బలాఢ్యులు. దయచేసి గమనించాలి. ఈ రోజున నువ్వు భక్తిలో ఎంత బలముగా ఉన్నా, ప్రార్థనలో ఎంత పట్టుదల నీకున్నా, ఉపవాసాలు ఎన్ని రోజులు నువ్వు చేసినా నీ జీవితంలో అపజయం కలుగుతుందంటే బైబిల్ సెలవిస్తుంది, శాపగ్రస్తమైందేదో నీ దగ్గర ఉంది. రెండవది నువ్వు దొంగిలిస్తున్నావు, మూడవది నువ్వు బొంకుతూ ఉన్నావు. బొంకడం అంటే అబద్ధం చెప్తున్నావు అని దాని అర్థం. ఈ 3 కారణాల గుండా మనము ఎంత ప్రార్థన చేసినా చనిపోయారు. 36 మంది చనిపోయారు. ఈ రోజున నా కుటుంబంలో నా బంధువులు ఎందరో చచ్చిపోయారు. చనిపోవడం అంటే పూర్తిగా చచ్చిపోయి భూమిలో పాతిపెట్టారని కాదు, ఆత్మీయంగా చనిపోయిన వారు. నా తల్లి కుటుంబీకులు చాలామంది, నా తండ్రి కుటుంబీకులు చాలామంది. మా ఇంట్లో దరిదాపు 13 మంది సేవ చేస్తూ ఉన్నాం, కానీ వాళ్ళను బతికించుకోలేదు చాలామంది. మా దూరపు బంధువులు వాళ్ళని అడిగితే చెప్తారు, ఆయన మా అన్న అంటారు, ఆయన మా బావ అంటాడు, ఆయన మా చిన్న ఆయన అంటాడు, ఆయన మా పెదనాయన అంటాడు. చుట్టరిక ముందు, కానీ చాలామంది ఆత్మీయంగా చచ్చిపోయారు. దయచేసి గమనించాలి. ఈ రోజున మన కుటుంబాల్లో కూడా చాలామంది చచ్చిపోయారు ఆత్మీయంగా. అమ్మా గమనించాలి, ఆత్మీయంగా చనిపోయారు. చాలామంది ఏడుస్తున్నారు, మా భర్తకు దేవుడంటే ఇష్టమే కానీ రాడు ప్రార్థనకి అంటాడు, ఆత్మీయంగా చచ్చిపోయాడు. నా కుమార్తె ఉంది, ఆమె కూడా దేవుని దగ్గరికి రాదు, చచ్చిపోయాది. కుమారుడు చచ్చిపోయాడు, మా పెదనాయన చచ్చిపోయాడు. దయచేసి గమనించాలి, ఆధ్యాత్మికంగా చాలామంది మన కుటుంబానికి సంబంధించిన వారు చనిపోయారు. ఈ విధంగా చనిపోవటానికి గల కారణం ఏమిటంటే బైబిల్ చెప్తాది, నీ దగ్గర శాపగ్రస్తమైంది ఉంది. నీవు బొంకుతున్నావు, అబద్ధాలు చెప్తున్నావు, నీవు దొంగలించావు, నీవు దొంగవి. ఈ 3 కారణాలను బట్టి మన ఇంట్లో అనేక మంది ఆత్మీయంగా బ్రతకడం లేదు. ఎన్ని ప్రార్థనలు చేసినా వాళ్ళు ఆత్మీయంగా బ్రతకడం లేదు. నా ఇంట్లో కూడాను, నీ ఇంట్లో కూడాను, నా బంధువుల్లో, నీ బంధువుల్లో బాగా గమనించాలి. ఒక వ్యవసాయదారుడు 1 ఏడాది పాటు కష్టపడితే ఆయనకున్నటువంటి పొలంలో 1 ఎకరం ఆయన పొలం చేస్తే చెనిక్కాయలు దరిదాపు ఎకరానికి 40 మూటలు రావచ్చు. ఒక వ్యవసాయదారుడు కష్టపడి వరి నాటి వ్యవసాయం చేస్తే సంవత్సరానికి ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తే 30 మూటలు వరి రావచ్చు. ఎందుకంటే నేను సేద్యం చేశాను కాబట్టి చెప్తాను. ఆ విధంగా ఫలసాయం వస్తుంది. 1 సంవత్సరం కాదు, కొన్ని సంవత్సరాల నుండి దేవుని దగ్గర ఏడుస్తూనే ఉన్నావు, ప్రార్థన చేస్తూనే ఉన్నావు, ఏడుస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, ఉపవసిస్తున్నావు, ఫలసాయం లేదు. దయచేసి గమనించాల్సింది, ఫలసాయం లేదు.
ఏం కారణం? నేను మళ్ళా అదే మాట చెప్తాను. నీ ఇంట్లో శాపగ్రస్తమైంది ఉంది. నీ ఇంట్లో శాపగ్రస్తమైంది ఉంది. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, బొంకుతున్నావు. దయచేసి వినాలి. మూడవ మాట అంటాడు, నువ్వు దొంగిలిస్తున్నావు. దొంగ, అబద్ధాలు చెప్పేవాడు, శాపగ్రస్తమైన వాడు, ఈ మూడు కలిపి నీ ఇంట్లో చాలా మందిని చంపేస్తూ ఉన్నాయి ఆధ్యాత్మికంగా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, వాళ్ళు చెయ్యరు. నువ్వు మందిరానికి వస్తావు, వాళ్ళు రారు. నువ్వు ఉపవాసం ఉంటావు, వాళ్ళు తింటారు. నువ్వు ఏడుస్తావు, వాళ్ళు నవ్వుతారు. ఈ విధంగా చాలా వ్యతిరేకత మన కుటుంబాల్లో కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలు మనం చేయవలసిన విషయం మొదటిది, ఏది శాపం? ఏది నా ఇంట్లో ఉన్న శాపం? ఏది? బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. గలతీ పత్రికలో, మాను మీద వేలాడిన ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడే అని వాక్యం సెలవిస్తుంది. నన్ను వినండి, మ్రాను మీద వేలాడిన ప్రతివాడు కూడా శాపగ్రస్తుడని. దరిదాపు 2022 సంవత్సరాల క్రిందట యేసు ప్రభుల వారు మాను మీద వేలాడాడు సిలువలో. ఆయన మాను మీద వేలాడటానికి గల కారణం నా పాపము, నా దోషములు, నా శాపము అవన్నీ కూడా ఆయన తీసుకొని నాకు రావలసిన పాపము ద్వారా శిక్ష, నాకు రావలసిన శాపము, దోషములు అన్నీ ఆ శిలువ మీద ఆయన భరించి నన్ను ఆయన వాటి నుండి విడిపించి పరిశుద్ధినిగా చేశాడు. ఆయన వాటి నుండి నన్ను విడిపించి పరిశుద్ధినిగా చేశాడు. నిన్ను కూడాను, ఈ స్థలంలో ఉన్న ప్రతి వారిని ఆ రీతిగా ఆయన విడిపించాడు. నీవు విడిపించబడిన వ్యక్తివి యేసు ప్రభుల వారి ద్వారా. అయినా విడిపించబడినటువంటి నా కుటుంబంలో కూడా అనేకులు బ్రతకలేదే, చనిపోయారే ఆత్మీయంగా. వారు దేవుడంటే ఇష్టపడడం లేదే, దేవుడంటే అసహించుకుంటున్నారు. కారణమేమి? శాపం. దైవ జనాంగం గమనించాలి. ఆయన నా శాపమును భరించాడు, తిరిగి నాలో శాపం ఏముంది అని అడిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వాక్యాన్ని ఒకసారి చదువుకుందాము. దయచేసి చూడండి. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట, గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యి ఉన్నారు. ధర్మశాస్త్రమునకు విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యి ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులను చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన వాటి యందు నిలకడగా లేవు. ధర్మశాస్త్రం ఇది, దేవుని గ్రంథం ఇది మీ ఇంట్లో ఉంది, మీ చేతిలో ఉంది. ప్రతిరోజు మీరు చదువుతూ ఉన్నారు, ప్రతిరోజు మీరు వింటూ ఉన్నారు. ఓ దేవుడు రాసినటువంటి ఈ గ్రంథంలో, రాయించిన గ్రంథంలో ఇందులో ఉన్న శాసనాలు, దేవుడు చెప్పిన మాటలు, ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన శాసనములు నువ్వు బాగా ఎరుగుదువు. ఇది చేయొచ్చు, అది చేయకూడదు, అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళకూడదు, ఇది త్రాగొచ్చు, అది త్రాగకూడదు, వీడితో స్నేహం చేయొచ్చు, వాడితో స్నేహం చేయకూడదు, ఈ డబ్బును దీనికి ఖర్చు చేయొచ్చు, దానికి ఖర్చు చేయకూడదు, ఇది మాట్లాడచ్చు, అది మాట్లాడకూడదని నీవు బాగా ఎరుగుదువు. ఆ విషయాన్ని తెలియజెప్పింది దేవుడైన యెహోవా శాసనం. దేవుడు ఆ శాసనం రాయకపోతే మనకు వాటి విషయం తెలిసేది కాదు. ఈ శాసనములు దేవుడు రాశాడు. రాసిన శాసనముల యందు యేసు ప్రభు రక్తముతో కడగబడిన నేను నిలకడగా లేకపోతే, ఆ శాసనముల ప్రకారం నిలకడగా లేకపోతే
నేను శాపగ్రస్తుడని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించాలి. శాపం వ్యభిచారం చేస్తే రాలేదు, శాపం దొంగతనం చేస్తే రాలేదు, శాపం హత్య చేస్తే రాలేదు. శాపము దేవుని శాసనముల విషయమై నిలకడగా నిలబడకపోవడం వలన ఈ శాపం అనేది నా ఇంట్లో ప్రవేశించాది, నా జీవితంలోకి ప్రవేశించాది. శాపం నా ఇంట్లోకి వచ్చిన తరువాత నా ఇంట్లో ఎవడు నిలకడగా లేడో వాళ్ళందరినీ చంపడం ప్రారంభించాది. నిలకడగా ఉండాలి. దేవుని నమ్ముకున్న బిడ్డను దేవుడు చూసేది నిలకడగా ఉండాలి. నీ ప్రార్థన జీవితంలో నిలకడగా, ఉపవాస జీవితంలో నిలకడగా, నీ పవిత్రమైన జీవితంలో నిలకడగా, నీ మాటలో నిలకడగా, నీ జీవితంలో దేవునికి సంబంధించిన ప్రతి విషయంలో నిలకడగా, నువ్వు వింటున్నటువంటి వాక్య ప్రకారంగా జీవించే విషయంలో నిలకడగా నిలకడగా నిలకడగా. దయచేసి గమనించాలి. ఒకసారి ఒక తండ్రి గారు వాని కుమారుని తీసుకొని హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. హెడ్ మాస్టర్ గారు ఏమయ్యా వచ్చింది, ఏమయ్యా అని అడిగితే, సార్ మీరే చెప్పారంట, వీడు చెప్పాడు మీ నాయనగారిని తీసుకురమ్మని అనని. ఆయన అన్నాడు, ఓహో వీడు మీ కొడుకేనా? ఏమయ్యా వారానికి వీడు 2 పూటలు కూడా బడికి రాడియా, మీరు ఆపేస్తారంటే కదా అనని. అయ్యో మేమెప్పుడు ఆపలేదండి, వీడిని ఆపలేదు. మేము రోజు వానికి భోజనాలు కట్టి బస్ ఛార్జీలు ఇచ్చి పంపుతున్నామండి స్కూల్కి. మరి వీడు అంటాడు, మన ఆయనే ఆపేశాడు, మా ఇంట్లో ఆ పని ఉంటుంది ఈ పని ఉంటుంది అని అన్నాడు. కాబట్టి నువ్వు వస్తే మాట్లాడి టీసీ ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఉంది కదా ఇచ్చేసి పంపించేద్దాం. ఇలాగ ఇర్రెగ్యులర్ ఇలాంటి వాళ్ళు మా స్కూల్లో ఉండకూడదు. వీడికి చదువు మీద ధ్యాస లేదు, వీనికి నిలకడ లేదు, టీసీ ఇచ్చేస్తాం. క్లర్కుని పిలిచి వీని టీసీ ఇచ్చి వాళ్ళ నాయనకి పంపించేయని వాళ్ళ నాయన అడుక్కుంటున్నాడు. సార్ ఇక మీదట వాడు అట్లా ఇర్రెగ్యులర్గా ఉన్నాడు. క్రమంగా వాడిని పంపిస్తాం. పూచి నాది సార్, క్షమించండి, వాని తరఫున నేను క్షమాపణ అడుక్కుంటున్నా. దయచేసి వాడు ఇంకా నిలకడగా ఉంటాడు, నిలకడగా చదువుకుంటాడు, నిలకడగా స్కూల్కి వస్తాడు. ప్లీజ్ సార్ లేదయ్యా వీడు మారడయ్యా, కింద తరగతిలో కూడా ఇట్లే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఇట్లే. ఆ తండ్రి హెడ్ మాస్టర్ గారిని బతిమలాడుకుంటూ ఉన్నాడు, సార్ టీసీ ఇవ్వద్దండి, ఇప్పుడు ఇస్తే వీడిని నేను ఎక్కడ వెళ్ళి చేర్చగలనని. నిలకడ చాలా అవసరం, నిలకడ చాలా అవసరం. ఒక స్కూల్లో చదువుకునే బిడ్డకు నిలకడ లేకపోతే హెడ్ మాస్టర్ టీసీ ఇచ్చి పంపించేస్తాడు. ఒక రోగికి నిలకడ అవసరం, ఒక విద్యార్థికి నిలకడ అవసరం, ప్రభుని నమ్ముకున్న బిడ్డలకు కూడా నిలకడ అవసరం. దయచేసి గమనించాలి, ఏ విషయంలో నేను నిలకడగా ఉండాలి? దేవుని సన్నిధానానికి వచ్చే విషయంలో నిలకడగా ఉండాలి, ప్రార్థించే విషయంలో నిలకడగా ఉండాలి, ఉపవసించే విషయంలో నిలకడగా ఉండాలి, నీ పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో నిలకడగా ఉండాలి, దేవుని శాసనములను అనుసరించే విషయంలో నిలకడగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆజ్ఞల్ని అనుసరించే విషయంలో నిలకడగా ఉండాలి, దేవుని వాక్య ప్రకారంగా జీవించే విషయంలో నిలకడగా ఉండాలి. ఆ నిలకడ మనకు లేకపోతే శాపమని వాక్యం సెలవిస్తుంది. నీ అప్పులు పెరుగుతానే ఉంటాయి, నీ రోగం పెరుగుతానే ఉంటుంది, నీ కుటుంబంలో అందరూ ఆత్మీయంగా చనిపోతూ ఉంటారు. దయచేసి దేవుని పిల్లలుగా మీకు నా మనవి, నిలకడ చాలా అవసరం, నిలకడ చాలా అవసరం. కొద్ది రోజులు బాగా ప్రార్థన చేసుకునేది, కొద్ది రోజులు మానేసేది, కొద్ది రోజులు ఉపవాసాలు ఉండేది మానేసేది, కొద్ది రోజులు ఉదయాన్నే లేచి స్తోత్రం అనేది చలికాలం అని చెప్పి మానేసేది, కొద్ది రోజులు సహవాసానికి ఆడంబరంగా వచ్చేది, ఆ తరువాత కొద్ది రోజులు సహవాసానికి వచ్చేది లేదు. ఏమంటే నాకు ఆడ పని ఉంది, ఈరోజు పని చేస్తే 2000 ఇస్తారు, ఈరోజు పని చేస్తే 3000 ఇస్తారు. నిలకడలేని జీవితాల్లోనికి శాపం వచ్చేస్తుంది.
నిలకడలేని కుటుంబాల్లోకి శాపం వస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తా, శాపం చేసే పని ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తిని చంపేస్తుంది. దయచేసి వినాలి. ఒక 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 ఆమె వెంకటలక్ష్మినని నాకు మస్కట్ నుండి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆమె చాలా భక్తిపరురాలు. ఆమె ఫోన్ చేసినప్పుడు అంతా చెప్తారు, మా భర్త మారాలి, ఆయన త్రాగుడికి అలవాటు పడ్డాడు, మా అమ్మాయి కాన్పు బాగా జరగాలి, మా తండ్రి గారు వృద్ధుడు, మా తండ్రి గారు ఇంటికి వెళితే నా భర్త బాగా చూసుకోవాలి. ఆమె మస్కట్లో ఉంది. అయితే బాగా ప్రార్థన చేస్తుంది, బాగా ఉపవాసాలు ఉంటాయి. కానీ ఇంట్లో మరణాలు, భర్త సరిగా లేడు, తాగుబోతూ, కూతుర్లు కాన్పులు. బాగా వినాలి, డబ్బులు కష్టం. కన్న తండ్రి భర్త ఇంటికి వెళితే, తన ఇంటికి వెళితే భర్త చూడ్డు, ఏడుపు ఏడుపు. దయచేసి వినాలి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? చాలా మంది మనం అనుకుంటాం అక్కడికి వెళితే బాగా సంపాదిస్తాం, ఇక్కడికి వెళ్తే బాగా సంపాదన ఎక్కడున్నా వస్తుంది. అయితే మన ఇంట్లో శాపం రాకుండా చూసుకోవాలి. మన ఇంట్లో శాపం రాకూడదు, మన ఇంట్లో ఆత్మీయంగా ఎవరు చావకూడదంటే దాని అర్థం దేవుని యొక్క శాసనముల విషయంలో నిలకడగా ఉండాలి. ప్రభు వాక్యం నీకేం చెప్తాదో ఆ వాక్యం విషయంలో నిలకడగా ఉండాలి. నేను వాక్యానుసారంగా జీవించాలి, లేకపోతే చచ్చిపోతే మేలు. నేను ప్రభు వాక్య ప్రకారంగా నేను జీవిస్తే శాపం నా ఇంట్లో నుండి దూరంగా పోతుంది. శాపం ఎప్పుడు పోతుందో ఆశీర్వాదం మన ఇంట్లోకి వస్తుంది. నువ్వు అడగాల్సిన పని లేదు, ప్రభా నన్ను ఆశీర్వదించు, ప్రభా నా పిల్లల్ని ఆశీర్వదించు, ప్రభా నా ఉద్యోగాన్ని ఆశీర్వదించు, నా వ్యాపారాన్ని ఆశీర్వదించని నీవు అడగక్కర్లేదు. శాపం ఉన్నంత వరకు ఆశీర్వాదం లోపలికి రాదు. శాపం బయటికి వెళ్తేనే ఆశీర్వాదం లోపలికి ఇంట్లోకి వస్తుంది, జీవితంలోకి వస్తుంది. ఈరోజు ఆ రీతిగా చాలా మంది దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తూ గొప్పగా ఆశీర్వదించబడిన బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు తిండి లేక, బట్టలు లేక, కష్టపడి దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ రీతిగా జీవిస్తూ గొప్ప వాళ్ళైన వారు ఉన్నారు. పిఎల్ పరంజ్యోతి గారని గొప్ప భక్తుడు, ఆయన చాలా గొప్ప భక్తుడు. 8 మంది పిల్లలు దేవుని పరిచర్యకు వచ్చేసారు. దేవుని పరిచర్యకు వచ్చిన తరువాత ఆ దినాల్లో చాలా కష్టం. ఓ డొక్కు సైకిల్ ఉండేది. ఆ సైకిల్ మీద తాను వెళ్ళి గ్రామాలలో సువార్త చెప్పేవాడు. ఇటువంటి కరెంటు ఫోల్డ్ కింద నిలబడి ప్రసంగం చేసేది రాక బైబిలు అధ్యాయాలు చదివేటటువంటి వాడని చెప్పారు. గొప్ప ప్రసంగికుడు. ఆ తరువాత దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడు. వారి బిడ్డల్ని చాలా గొప్పగా దేవుడు దీవించాడు. పెద్ద సంస్థలకు వారు నాయకులయ్యారు. ఆయన ప్రారంభ జీవితం చాలా కష్టం. ఆయనకు స్థలం లేదు ఎక్కడ ఇల్లు కట్టుకోవటానికి. ఒక కొబ్బరి తోటలోకి వెళ్ళి కొబ్బరి ఆకులతో చిన్న పాకేసుకున్నారు. 8 మంది పిల్లలు. ఆయన బయటికి వెళ్ళేటప్పుడు పంచె కట్టుకొని వెళ్ళేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య బయటికి వెళ్ళాలంటే ఆ పంచెను ఆమె చీర కట్టుకొని బయటికి వెళ్ళేది. ఒక పంచె ఆయన భార్యకు చీర, ఒకే పంచె ఆయనకు పంచె. ఆ రీతిగా వాళ్ళు కాలం గడిపారు. ఓ రోజు ఇలాగ తుఫాన్లు వచ్చి ఓ కొబ్బరి చెట్టు, దైవ సేవకులు పిఎల్ పరంజ్యోతి గారు, ఆ కొబ్బరి చెట్టు ఆ పాక మీద పడి పాకంతా పడిపోయాది. బిడ్డలు 8 ఆ తల్లి చపాతీ చేస్తే అందులో చట్నీ కూడా ఉండేది కాదు. ఆ ఒట్టి చపాతీ కొరుక్కుంటూ సైకిల్ మీద వెళ్ళి సువార్త చెప్పిన భక్తుడు ఎప్పుడు తన కష్టాన్ని గురించి ఆలోచించలేదు. తన 8 మంది పిల్లల్ని ఎలాగ చదివించాలని ఆలోచించలేదు. దేవుని వాక్యం మీద ఆధారపడి పనిచేశాడు. ప్రపంచమంతా తిరిగి సువార్త చెప్పే వ్యక్తిగా దేవుని తయారు చేసేశాడు. ప్రపంచమంతా గొప్ప దైవ సేవకుడు. ఆయన గర్భాన పుట్టిన బిడ్డలందరూ ఈ రోజున కోటీశ్వరులు. అంతగా దేవుడు దీవించాడు. ఎందుకు అని అడిగితే బైబిల్ సెలవిస్తుంది, ఆయన శాసనములను హత్తుకునేటటువంటి వానికి ఆశీర్వాదం మెండుగా
ఆయన కుటుంబ సభ్యుల ఫోటో అక్కడ చూపిస్తున్నారు చూడండి. చాలా గొప్పగా ఆశీర్వదించారు. దేశాలకు సువార్త చెప్పేటటువంటి వారినిగా వారి సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, దేవుని శాసనములు హత్తుకొన్నటువంటి వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు. నిలకడగా ఉండాలి, దేవునిలో నిలకడగా ఉండాలి. మందిరానికి వచ్చినప్పుడు ఏదో కాస్త భక్తిగా మందిరం నుండి వెళ్ళిపోతే మామూలు జీవితం జీవిస్తే మన ఇంట్లోకి ఆశీర్వాదం రాదు, శాపమే వస్తుంది.